ఇక కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారం పూర్వజన్మల్లో వీరు అవసరంలో ఉన్న వారికి తమకి ఆదుకోగలిగిన శక్తి ఉండి కూడా ఆదుకోలేకపోవడం వల్ల, వాళ్ళకి సలహాలు ఇవ్వకపోవడం వల్ల ఈ జీవితంలో ఎదగడానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప ఏమీ సాధించుకోలేని పరిస్థితుల్లోకి వెళతారు. కాబట్టి ఈ జన్మలోనైనా సరే చేతనైన సహాయం, మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, ఏదో ఒకటి చేతనైన సహాయం అందరికీ చేస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఇతరుల సహాయం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఇక తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరు పూర్వజన్మల్లో మాటల వల్ల గాని చేతల వల్ల గాని ఇతరులకి తీవ్రమైన అన్యాయం చేయడం వల్ల ఈ జన్మలో కూడా వీరు ఇతరుల చేత అన్యాయాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టకుండా ఉండడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే ఈ జీవితంలో ఆశాజనకంగా ఉండే పరిస్థితులు మనకి కలిసి వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారంగా పూర్వజన్మల్లో వృశ్చిక రాశి వారు ఇతరుల్ని మోసం చేయడము, అలాగే ఎవరిని నమ్మకపోవడం, ఇతరుల్ని బాగా అవమానించడం, ఈ విధంగా చేయడం వల్ల ఈ జన్మలో ఎక్కువగా మానసిక చింతలకి గురవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో ఇతరుల్ని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఎక్కువగా ఎవరిని నమ్మకపోవడము, అనుమానించడం అనే గుణాలు వదిలిపెట్టినట్లయితే ఈ జన్మలో వీళ్ళకి మంచి ఆశాజనక పరిస్థితులు అనేవి కనిపిస్తాయి. ఇక ధనురాశి వారిని కనుక చూసుకున్నట్లయితే అగస్త్య నాడి ప్రకారంగా గురువులని, పెద్దలని, తల్లిదండ్రుల్ని అవమానించడం వల్ల, అలాగే వారిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు ఈ జన్మలో వారికి మార్గం చూపించేవారు లేక, దారి లేక చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు మార్గాలలోకి, చెడు మార్గాలలోకి ప్రయాణించవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో పెద్దలని, గురువులని, తల్లిదండ్రులని తప్పనిసరిగా గౌరవించినట్లయితే ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడతారు.